రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు. ఎల్నినో ప్రభావంతో ఆశించిన మేర వర్షాలు కురవడం లేదని, ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కోరారు. అధిక నీటి అవసరం పంటల కంటే తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని, చెరువులు, కుంటలు, డ్యాం పరివాహిక ప్రాంతాల్లో కూడా వర్షాధారిత పంటల సాగుపై జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయని, తాగునీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ప్రస్తుత పరిస్థితి వర్షాభావ పరిస్థితుల మూలంగా ఎల్నినో తీవ్రంగా ఉండడంతో మరి పంటలు పండే పరిస్థితి లేదు కాబట్టి రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు అందరికీ మా విజ్ఞప్తి, ముఖ్యంగా ఆరుతడి పంటలు వేసుకోవడం మూలంగా రైతాంగం నష్టపోకుండా ఉంటుంది కాబట్టి వర్షాభావ పరిస్థితులలో మరి వర్షాధారిత పంటలు వేయడం మూలంగా రైతాంగానికి నష్టం జరుగుతుంది. దయచేసి పంట మార్పిడికి రండి, ఆరుతడి పంటలు వేసుకొని మరి వాటి ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకునేటువంటి అవకాశాలను సృష్టించుకోవాలని కోరుకుంటూ, మనకు రోజు రోజుకు ఎండల తీవ్రత కూడా ఉండడంతో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడున్నటువంటి నీటి వనరులను కూడా తాగునీటి కోసమే అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇప్పుడున్నటువంటి నీటి సరస్సులలో వ్యవసాయ ఆధారిత పంటలు దాని కింద వేసి ఆ ఉన్న చెరువులలో ఉన్నటువంటి నీటిని వాడుకుంటే రాబోయే కాలంలో మంచినీటి ఎద్దడి వస్తుంది. కాబట్టి దయచేసి చెరువుల కింద, కుంటల కింద, డ్యాముల కింద కూడా వర్షాధారిత పంటలు వేయకుండా ఆరుతడి పంటలు వేసి ఈ ఉన్న నీటిని మనం తాగడం కోసము ఉపయోగించుకుంటే, ఫస్ట్ ప్రతి మనిషికి గాలి తర్వాత నీరే ముఖ్యం కాబట్టి తాగడానికి కోసము నీరు నిల్వ ఉంచుకుంటేనే ఈ తీవ్రమైనటువంటి ఎల్నినో ప్రభావం నుంచి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండగలుగుతారు. అదేవిధంగా ఈ ఎల్నినో ప్రభావంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు గాను మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలనుసారం రాష్ట్రంలో జలశ్రీ కార్యక్రమాన్ని కూడా సోమవారం నుంచి ప్రారంభిస్తున్నాం.